ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారా? ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి మరో చోటికి మారాలనుకుంటున్నారా? అదేదో ఓ చొక్కా నచ్చకపోతే తీసి మరో చొక్కా వేసుకున్నట్టుగా సిట్టింగ్ సీట్ను వదిలేసి మరో చోటికి వెళ్లడం అంత తేలిక? కోరి కాంగ్రెస్ పార్టీ కొత్త సమస్యను నెత్తి మీదకి తెచ్చుకుంటోందా? ఎవరా ఎమ్మెల్యే? ఆయన ఎత్తుగడకు అధిష్టానం ఓకే చెప్తుందా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తారా? అలా చేయాలనుకోవడం వెనుక ఆయన స్కెచ్ ఏంటన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో లేటెస్ట్ హాట్ సబ్జెక్ట్. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన దానం అనర్హత వేటి నుంచి తప్పించుకోవాలంటే రాజీనామా చేయడమే బెటర్ అనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం తెర మీదకు రావడంతో నాగేందర్ మనసు అటువైపు మళ్లినట్టు చెప్పుకుంటున్నారు. అక్కడ పోటీ చేసేందుకు స్కెచ్ వేశారని, అందులో భాగంగానే ప్రస్తుత శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి అనుకుంటున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన దానం ప్రస్తుతం అనర్హత సమస్య ఎదుర్కొంటున్నారు. ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటుకు నిర్ణయమంటూ తీసుకుంటే గనక అది ముందు దానం మీదనే పడుతుందనేది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం. పార్టీ మారిన మిగతా వాళ్లకు ఈయనకు ఓ పెద్ద తేడా ఉంది. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూనే మరోవైపు లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ సీట్ నుంచి కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేశారాయన. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఆయన మీద వేటు పడ్డానికి అన్ని రకాలుగా అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. అదే సమయంలో మాజీ మంత్రి ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు చూడడం వెనక కూడా భారీ స్కెచ్చే ఉందని విశ్లేషిస్తున్నారు కొందరు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసేస్తే ఆ గొడవ పోతుంది. ఇదే సమయంలో ఇటు జూబ్లీహిల్స్ లో ఈసారి డైరెక్ట్ గా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి గెలిస్తే ఏకంగా మంత్రి అయిపోవచ్చని కలలు కంటున్నారట దానం. ప్రస్తుతం హైదరాబాద్ కు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి తానే లక్కీ ఛాన్స్ కొట్టవచ్చన్నది నాగేందర్ వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పార్టీలోకి తిరిగి వచ్చిన వెంటనే లోక్సభ టికెట్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీకి అవకాశం, గెలిస్తే మంత్రిగా అవకాశం, ఇలా అన్ని అవకాశాలు ఒక నాయకుడికే ఇస్తారా అన్న చర్చ నడుస్తుంది పార్టీ సర్కిల్స్ లో. దీనికి తోడు ఆ మధ్య సొంత ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారాయన. హైడ్రా, స్మితా సబర్వాల్, జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై బాహాటంగా మాట్లాడుతూ వచ్చారు. అటు కేటీఆర్ కి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై నోటీస్ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ అనుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు దానం. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వ పెద్దలు దానంని అంతగా దగ్గరికి రానివ్వడం లేదట. అప్పట్లో ఎదురుపడ్డా ప్రభుత్వ పెద్ద పట్టించుకోలేదన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే ప్రస్తుతం గాంధీ భవన్ కి రావడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి వాటిలో దానం కొంత చొరవ తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు విమర్శించి ఇప్పుడు పార్టీ మీద ఇన్స్టెంట్ ప్రేమలు అలకబోయడం వెనక జూబ్లీహిల్స్ సీటు ఎత్తుగడ ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు. అంటే అన్నారు గాని ఆ ఊహే అద్భుతంగా ఉందన్న సినిమా డైలాగ్ ని దానం గుర్తు చేసుకుంటూ హడావిడి చేస్తున్నా ఇప్పుడు ఆయనతో ఖైరతాబాద్ లో రాజీనామా చేయించి జూబ్లీహిల్స్ బరిలో దింపే సాహసాన్ని పార్టీ చేస్తుందా అన్నది క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఆయన జూబ్లీహిల్స్ వెళితే మరి ఖైరతాబాద్ సంగతేంటన్నది బిగ్ క్వశ్చన్. అధికార పార్టీ అక్కడ కోరి ఉప ఎన్నికను తెచ్చుకుంటుందా అన్న చర్చ కూడా మరోవైపు నడుస్తుంది. దానం ఆలోచన ఎలా ఉన్నా అందుకు పార్టీ ఎంతవరకు సుముఖంగా ఉందన్నది